ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పైన. ఈరోజు అయితే మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి, అంటే ఫీల్డ్స్. అక్కడ ఏమేమి పండుతాయి, సో ఇంటికి ఎట్లా పండుతాయి ఏంటని చెప్పి అక్కడ కొన్ని రైతులు కూడా అడుగుదాము. ఫస్ట్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోదాము. మనకి అరౌండ్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది మన దగ్గర నుంచి. అండ్ లెట్స్ గో. మనమైతే లొకేషన్కి వచ్చాం అనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు, వాడు రావాలి. అండ్ ఇప్పుడు మనం ఈ అది ఉంది కదా వాటర్, గోదావరి వాటర్, అది దాటి అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళాక ఒక లాంగ్ అట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నాయంట పంటలు అవన్నీ. సో వాడు రావాలి, వాడి కోసం వెయిటింగ్. వాడు రాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. బంతిపూలు తోట ఉందంట అవతల, ముందే కోసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి. ఈ చూడండి ఉన్నాయో మొత్తం ఇప్పుడే కోసి తీసుకొచ్చారు. అదో అది దాటి వెళ్తున్నారు కదా మధ్యలో జనాలు, ఇది దాటి అవతలకి వెళ్ళి అక్కడ అవతల నుంచి కోసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఉండేవాళ్ళకి బాగా తెలుసు, మనకి పూలు కావాలంటే అందరూ వెళ్ళేది కడిపిలంక అనమాట. ఇవన్నీ కడిపిలంక వెళ్తాయి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం కొనుక్కొని. బట్ మాకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి కడిపిలంక వెళ్తాయి. ఇక్కడి నుంచి కడిపిలంక వెళ్తే అక్కడ అందరూ కొనుక్కుంటారు అనమాట. సో మీకు ఎవరికైనా పూలు కావాలితే కడిపిలంక వెళ్తే అన్ని పూలు దొరికేస్తాయి. మాకు డిఎంజీ పూలు కావాలితే మాకు డిఎం చేయండి. చాలాసేపు వెయిటింగ్ తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అనమాట. మేము ఇంకా నడిచెళ్ళలేము అనుకున్నాం, వాడైతే ట్రాక్టర్ తీసుకుని వస్తున్నాడు. ఎస్, హాయ్ రాజు. అండ్ ఈజ్ రాజు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. బ్రదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్. ఎప్పుడైతే వచ్చాడు ఇంకా నడిచెళ్ళాలి అవతలకి అనుకున్నాం. అవతలకి చాలా దూరం ఉంది. ఫస్ట్ టైం ట్రాక్టర్ మీద వెళ్తున్నాం అవతలకి. ఏంటంటే ఫస్ట్ మనం గోదావరిలోంచి అవతలకి వెళ్ళాలి. ఎస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం రాజు మనకంతా ఈయన గైడ్. ఈ రోజు రాజు ఏంటి అవతల ఏముంటాయి అసలు? అవతల పచ్చిమిరపకాయ తోటలు, వంకాయ తోటలు, మొక్కజొన్న తోటలు ఉంటాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైతులు ఉంటారు అవతల? ఉంటాయి. ఓకే, ఎంత దూరం కూడా ఎక్కడి మనకి? 2 కిలోమీటర్స్. ఓకే గైస్, లెట్స్ గో. మరి మనం వెళ్ళి అలా చూద్దాం. ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు మనం, ఇంకా వెయిటింగ్ అనమాట. యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ వన్ గాయ్. లాస్ట్ టైం మనం ఖోఖో వీడియో చేసాం కదా, జోషి స్టన్ ఆయన రావాలి, ఆయన కోసం వెయిటింగ్ అనమాట. అప్పటి వరకు ట్రైల్ వేస్తున్నాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటి కానీ మస్తు మొత్తం ట్రాక్టర్ నడుపుతున్నాం అనమాట. దాని నుంచి ఎదరికి వెనక్కి వేస్తున్నాము. కానీ చాలా బాగుంది యాక్చువల్లీ పవర్ స్టీరింగ్ ఇది. ట్రాక్టర్ రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు? బాగుంటుంది బాబు. చాలా మంది తెలియదు కదా మన సైడ్ ఉన్న వాళ్ళకి, అదే అటు సైడ్ సిటీ గైస్కి ఆడి మర్సిడీస్ తెలుసు కానీ ట్రాక్టర్స్ తెలియదు కదా. విత్ పవర్ స్టీరింగ్ విత్ 50 horse power. సో ఇది కూడా చేద్దాం ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ ఈ బ్లాగ్లో అయిపోతే నెక్స్ట్ ట్రాక్టర్ గురించి మంచిగా చెప్పేవాళ్ళని చూసి ట్రాక్టర్ కూడా రివ్యూ చేస్తాం. రైట్ నా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మనం. ఇప్పుడు ఈ వాటర్ నుంచి వెళ్ళిపోతాం అనమాట ట్రాక్టర్తో. అండ్ జోషి అండ్ బుల్లి పేరు బుల్లి. జోషి రైట్ హ్యాండ్ అనమాట. భయం ఉంటుంది కదండి, ఎవరికి భయం ఉండదు చెప్పండి ఇలా వాటర్ నుంచి ట్రాక్టర్ అంటే. అంటే వెళ్ళిపోతానే బాగుంది, వెళ్ళిపోతున్నాం అనమాట. రైట్. రాజు డ్రైవింగ్ అంటే రాజు తెలుసు కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటనేది. జోషి వచ్చావు నువ్వు ఇటు ఎప్పుడైనా? ఓకే బాబు, ఏంటి ఫీల్? బాబు పడిపోతాం. వచ్చేసి అవతల నుంచి మాట్లాడినంత వెయిట్ చేసినంత సేపు లేదు. యాక్చువల్లీ ఇప్పుడు బావ డ్రైవ్ చేస్తున్నాడు. టర్న్అవుట్ బావ. యాక్చువల్లీ ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట మాది. ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట, ఇంక బ్లాగులు చెయ్యం మేము. బాబు ఏంటి ఈ పాట అండి బాబోయ్ పాడే. యాక్చువల్లీ కార్ నడిపాం కాబట్టి ఇంకా ఏదో నడిపించాను అనమాట బాగా. రాయ్ వీడియోలు అంట.
ఓకే ఆ యాక్సిలేటర్ కుదిపొచ్చేద్దంట. ఓకే కొంచెం అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకున్నారు బాగా డ్రైవింగ్కి. బాగుందా? అదేంటి బాగా నడుపుతున్నాడా? అది వచ్చేసాం ఆల్మోస్ట్. వీఆర్ రీచ్ అమ్మా. ఏది అర్థమా? మానే మానే ఎక్కేద్దండి. బాబోయ్ 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 జస్ట్ మిస్ అండి. ఇప్పుడే ప్రాణాలు పోయారు అందరూ. ఈయన యా ఇది బాబోయ్ పట్టలేదు, గేర్ పట్టలేదండి బాగా యాక్చువల్లీ. ఓకే అది ఇంకెంత దూరం మనం వెళ్ళాల్సింది? ఇదేనా ఇదేనా ఇదేనా? ఓకే ఇక్కడ ఆపేచ్చా మనం? ఎదరా లోపల కంటే పోనీ. బాబోయ్ బాబోయ్ లగాలండి లగాలి బాబోయ్ మట్టి మట్టి. మొత్తం మనం వాటర్లోంచి మొత్తం మట్టిలోంచి అన్నిటిలోంచి వెళ్ళిపోతాం అనమాట. దేశీ తార్ రోజు ఎక్కడికి కూడా ఎక్కడికి వెళ్తాం మనం ప్రజెంట్? ఏ తోట మొక్కజొన్న తోట వెళ్తున్నావా? ఓకే ఓకే అదా. ఓకే డ్రైవర్ గారు బాగాలేరు. ఓయ్ అక్కడ ఆపేసి కాళ్ళు మరి అట్లా పెట్టాలి. మరి మనం సిట్టింగ్ చేసి అవుదు తమ్ముడు. సపోర్ట్ ఆమ్రెస్ట్ పెట్టుకో. కొంచెం అక్కడక్కడ భయపెట్టినా సరే కొంచెం బాగా తీసుకొచ్చేస్తాం. ఏంటి ఏమేమి పండుతాయి ఇక్కడ? సంవత్సరానికి పంటలు పండుతాయి. పంట ఏమో మినుము అండ్ పెసర పండిస్తారు. తర్వాత ఏమో మినుము పెసర అవునాక దుక్కు అవి దున్నించి తర్వాత మొక్కజొన్న పండిస్తారు. మొక్కజొన్న ఒక 3 నెలలు పండిస్తారు. 3 నెలల్లో పండుతుంది. ఆ 3 నెలలు అవునాక ఇక్కడ దింకువర్లంకనే సాగుకారు ఉన్నారు, మొక్కజొన్న సాగుకారు. ఆ సాగుకారికి అమ్ముతారు మొక్కజొన్న. ఆ తర్వాత మొక్కజొన్న ఏమైనా ఒక 2 మంత్స్కి గోదావరి వచ్చి ఇదంతా నిండిపోద్ది. దీన్నే లంక అంటారు. తర్వాత గోదావరి వచ్చి లాగినాక అప్పుడు పచ్చిమిర్చి వంకాయ వేస్తారు. అవి కూడా చూద్దాం. బంతిపూలు కూడా ఉన్నాయి ఇక్కడ. బంతి పూలు ఉంటాయి, చామంతి పూలు ఉన్నాయి, అన్నీ. గోదావరి వచ్చినప్పుడు ఇటు ఎవరు రావడానికి ఏముండదు. ఇంకా వస్తారు, నామలు ఉంటాయి కదా, నామలు తిరుగుతారు. అప్పుడు ఇదంతా వాటర్ వచ్చేది కదా. వాటర్ వచ్చేది మొత్తం ఇక్కడ ఏముండదు, మొత్తం వాటర్ ఉంటుంది. మళ్ళీ గోదావరి తర్వాత వేసింది ఇది. గోదావరి తర్వాత ఇంకా ఎదగలేదా? మొక్కజొన్న రావటానికి ఇదంతా మొక్కజొన్న. నెక్స్ట్ ఇంకేమన్నా ఇక్కడ? నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి, వంకాయ, పువ్వులు, చామంతి పువ్వులు తోటలు. రైట్ నా ఇప్పుడు మనం అసలు పంట నీరు ఎట్లా పడతారు, మొక్కలు ఎట్లా వేస్తారు అనేది అడుగుదాము. అక్కడ
వీళ్ళకి తెలిసిన ఆయన ఉన్నారంట. అంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి మొక్కజొన్న. అవి కొంచెం పెద్ద అయినాయి. ఇందాక మనం ఆగింది అవి చెప్తున్నాము. అండ్ ఇప్పుడు దీన్ని నిలబెడుతున్నారు. మరి దేనికి మనకు తెలియదు.